మీద దాడి చేస్తారా? మొన్న పాత్రికేయ సోదరులారా మీరు కూడా వినాలా, మొన్న ఒక దళిత రైతు అండి, మొన్న జేఏసీ మీటింగ్ జరుగుతుంటే నేను వెళ్తుంటే నాకు ఫోన్ చేశాడు. నాకు అన్నా మీరు వస్తున్నారా అన్నాడు. వస్తున్నా. బోరుమని ఏడ్చాడు అతను, నా 2 చేతులు పట్టుకొని ఏడ్చాడు. అన్నా 100 కోట్ల ఆసామిని అయి ఉండేవాడిని నేను. వినాలి తమ్ముళ్ళు, మీరు కూడా వినాలి పాత్రికేయ సోదరులారా. 100 కోట్ల ఆసామిని అయి ఉండేవాడిని. ఒక దళితుడు, ఒక మాదిగ కులానికి చెందినవాడు 100 కోట్ల ఆసామిని అయి ఉండేవాడిని. 22 ఎకరాల పొలం, 20 ఎకరాలు ఇచ్చా. అమరావతి ఎప్పుడవుతుందని నేను కళ్ళు కాయలు కాచినట్టుగా చూస్తూ ఉంటే 100 కోట్లకు అధిపతి అయి ఉండేవన్నా నేను. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నన్ను బికారిని చేశాడన్న, మామూలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉందన్నట్టుగా నన్ను అక్కడే పడేశాడని అని చెబుతుంటే సమాధానం చెప్పగలరా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పగలరా సలహాదారులు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు సమాధానం చెప్పగలరా? ఐఏఎస్ ఆఫీసర్గా అంతకాలం పనిచేశారు, వృధా. ఏమిటి ఉపయోగం మీ వల్ల రాష్ట్రానికి? మిస్టర్ ఎవరైనా రెడ్డి గారు, అజయ్ కల్లం రెడ్డి గారు ఏమిటి సమాధానం చెప్పగలరా? ఆ దళిత రైతు అడుగుతున్నాడు, అమరావతి ఉంటే 100 కోట్ల అధిపతి నేను అని గర్వంగా చెప్పుకునేవాడన్నా. ఒక దళితుడు 100 కోట్ల అధిపతి కాకుండా అడ్డుకాలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అడ్డుకాలు వేసింది అజయ్ కల్లాం రెడ్డి గారు కాదా? అడ్డుకాలు కాలు పెట్టింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కదా? ఒక దళితుడు 100 కోట్ల అధిపతి అవటానికి నువ్వు ఇష్టపడలేదు. దళితుడుగానే ఉండాలి, బీసీగానే ఉండాలి, మైనార్టీ వాడు అట్లాగే ఉండాలి, ఒక గదిలోనే మగ్గిపోవాలి. అదే కదా నీ లక్ష్యం? నువ్వు మాత్రం ప్యాలెస్లు కట్టుకోవాలా? ఇడుపులపాయలో ప్యాలెస్ ఉంటుంది, యలహంక బెంగళూరులో ప్యాలెస్ ఉంటుంది, లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంటుంది, తాడేపల్లిలో ప్యాలెస్ ఉంటుంది, ఎక్కడ పెడతాడు, ఎక్కడంటే అక్కడ, కడప ఎక్కడంటే అక్కడ ప్యాలెస్లు కట్టుకోవచ్చు. కానీ ఒక మాదిగ కులస్తుడు 100 కోట్ల రూపాయలకి అధిపతి అవుతాడంటే నీ ఇనుప కాదం కింద తొక్కేస్తావు. అందుకే నేను తెలియజేస్తూ ఉన్నా, నేను ఈ రోజున ప్రెస్ పెట్టి నేను చెబుతున్న వాస్తవం కూడా అదే. 5 సంవత్సరాల క్రితం, రేపటికి 5 సంవత్సరాలు ఆ కడుపులో తంతున్నావు. మేము తినే తిండిలో ఎందుకు మట్టి పోస్తున్నావు ముఖ్యమంత్రి అని నేను ఇప్పుడు అడుగుతున్నా. దళితులు ఒక మంచిని కోరుకున్నారు, 100 కోట్ల ఆసామి అవుతున్నాయంటే వాడి కళ్ళల్లో ఎంత గర్వం ఉంటుందండి. ఎస్, ఐ హ్యావ్ 100 crores అని ఒక దళితుడు అనుకునే ఆలోచన లేకుండా, వాడికి అవకాశం లేకుండా, ఆ అదృష్టం లేకుండా వాడి ఆలోచనలన్నీ చిన్న భిన్నం చేసిన ఓ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నేను అనను కానీ, నేను కోరుకోను కానీ, శిక్షలు అంటూ ఏమన్నా ఉంటే, మీరు చేసిన ఈ పాపానికి శిక్ష అంటూ ఏమన్నా ఉంటే అది ఆ దేవుడే చూడాలి. దళితులు కోటీశ్వర్లు కాకుండా అడ్డుకున్న ఇనుప పాదం ఇది. అమరావతిలో దళితులు కోట్లకు పడగలెత్తకుండా అడ్డుకున్న ఇనుప పాదం జగన్మోహన్ రెడ్డి గారిది. మైనార్టీ వర్గాలు కోటీశ్వర్లు కాకుండా, ముస్లిం మైనార్టీలు కోటీశ్వర్లు కాకుండా అడ్డుకున్న ఒక దరిద్రపు ఆలోచన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది. వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు ఆర్థికంగా స్థితిమంతులు కాకుండా అడ్డుకున్న ఒక వింత ఆలోచన, వింత మనస్తత్వం గౌరవ ముఖ్యమంత్రి గారిది. కాదని చెప్పే ధైర్యం ఉందా? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ బెడ్. ఆ రెడ్డి గారు వచ్చినా, ఈ రెడ్డి గారు వచ్చినా, అంటే ఆ రెడ్డి అంటే కల్లాం రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ రెడ్డి గారు వచ్చినా, ఈ రెడ్డి గారు వచ్చినా ఓపెన్ డిబేట్కి ఐఎమ్ రెడీ. ఎవరు రెడీ? చర్చిద్దాం. గుండెలు అవిసిపోయినాయి ఆ రోజున. అతని పేరు కూడా చదువుతా, పులిచెన్న. 22 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు ఇచ్చానన్నా, 100 కోట్ల పైన వచ్చాయన్నా నాకు. ఎంత ఒక మాదిగోడికి 100 కోట్ల పైన ఆస్తి, కోట్లు ఉండేదన్న నాకు. నా బ్యాంకులో 100 కోట్ల పైన ఉండే అంటే అది లేకుండా చేసావు. వాళ్ళ ఉసురు తగలదా?